కొంతమంది నీ మీద కొంచెం డిసప్పాయింటెడ్ గా ఉన్నారన్న. ఎందుకో తెలుసా? ఎందుకంటే నీ మాట మారలేదు, నీ ప్రవర్తన మారలేదు, పాట అలాగే ఉంది, ఒకటి మాత్రం మార్చేసావంట. ఏంటది తెలుసా? ఒకప్పుడు నీ కాస్ట్యూమ్స్ తో నీ డ్రెస్సెస్ తోనే చాలా మందికి మంచి అట్రాక్షన్ లో ఉండేవాడు. ఇప్పుడు మాత్రం మాకు ఫుల్ ఫార్మల్ డ్రెస్ ఉండేవి. ఈవెన్ విజయ్ దేవరకొండ గారికి కూడా మీ డ్రెస్ కూడా నచ్చింది. అవునవును. ఎందుకు అంత చేంజ్ ఎందుకు వచ్చింది? నిజంగా అంటే నేను జనాలకి వెళ్తుంటే నార్మల్ గా నేను ఇట్లా పాయింట్ షర్ట్ వేసుకొని పాడితే జనం ఎవరోలే అనుకుంటారు. నేను ఇట్లనే మన నాంపల్లి దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ సరూర్ నగర్ దగ్గర ఇట్లా కాస్ట్యూమ్స్ ఉన్నాయి మొత్తం, కడియాలు కొత్తగా. ఇది నేను నిర్ణయించుకున్నదే, నన్ను ఎవరైనా ఏమని అనుకోండి, నేను జానపదంలో కొంచెం ట్రెండీగా ఉండాలన్నట్టుగా నేను నన్ను గుర్తుపట్టాలంటే గెటప్ వేసుకోవాలని చెప్పేసి ఆ గెటప్ వేసుకొని జనాలకి ఎన్నడైతే వెళ్ళినో, ఓహో ఈ గెటప్ వేసుకుని నా భూతం రమేష్ అనే పేరు బ్రాండ్ అక్కడ పడిపోయింది. అట్లా పడింది. నలుగురు నా వెనక వచ్చిన సైన్యం ఎంతో మంది ఉన్నా కూడా ఎవరిని కూడా గుర్తించారు. వాళ్ళు నార్మల్గా వచ్చారు కదా, నేనంటే కొంచెం డిఫరెంట్గా ఉండాలి, నేను అనేది కొంచెం ప్రూవ్ చేసుకోవాలి. నేను ఈ ఫీల్డ్కి వస్తున్నప్పుడు నా ఇంట్లో నా ఫ్యామిలీ చాలా మంది అన్నారు, మామ నేను అట్లా ఉండకూడదు అనుకుని అట్లా వస్తున్నప్పుడు అదే గెటప్ వేసుకొని వస్తున్నప్పుడు ఇట్లనే పాట మమ్మల్ని రిహార్సల్ చేస్తున్నారు అనమాట. మాకు లాస్ట్ ఫైనల్ డే అప్పుడు విజయ్ దేవరకొండ అని వచ్చిండు మాకు గెస్ట్గా వచ్చినప్పుడు. ఇట్లనే ఉన్నప్పుడు విజయ్ దేవరకొండ సార్ అట్లా వస్తున్నాడు, నేను ఇట్లనే ఉన్నాను, నేను ఆయన వచ్చే చూసుకోలేదనమాట. పాట పాడుతుంది అనమాట. అంతా తెలిసింది లేరా ఓ వెంకటగిరి బంగారు స్వామి, ఏమితే వద్దులేరా ఏమితే వద్దులేరా, సేతికి పొంచి తేరా శివులా కమ్మాలు తేరా, సేతికి పొంచి తేరా శివులా కమ్మాలు తేరా, వచ్చేటప్పుడు మాట వచ్చేటప్పుడు మాట నీతో నేను వస్తారా, అంతా అంతా తెలిసింది లేరా ఓ వెంకటగిరి బంగారు స్వామి, ఏమితే వద్దులేరా ఏమితే వద్దులేరా. మెట్ల మీద ఇట్లా కూర్చొని ఇట్లా పాట పాడతారు. వాళ్ళు ఇట్లా వస్తున్నారని నాకు తెలియదు. ఒక్కొక్క నలుగురిని తోలుతున్నారు, డోర్ వేస్తున్నారు అనమాట సెట్లో. ఇట్లా మేము బాగా అరుస్తున్నాం. అప్పుడు మొత్తం ఎట్లా ఉంటుంది సిచ్చరగా మొత్తం హడావిడిగా ఉంటుంటే డైరెక్ట్ ఇట్లా పాడుకుంటే ఆయన నా ఇట్లా స్టెప్స్ వస్తే నేను ఇట్లే కూర్చున్నాను. ఫస్ట్ అండ్ ఫస్ట్ సెలబ్రిటీ చూసిందంటే విజయ్ దేవరకొండ అని అనమాట. నాకు అనిపించింది అనమాట, అరే అసలు నిజం అయితే ఇట్లా వచ్చేస్తే నేను ఇట్లా చూస్తున్నా. అప్పుడు అరే ఎవరిలా అనేసరికి ఆయన డైరెక్ట్ ఉంటున్నారు, ఏదో అన్నాడన్నా చిచ్చానా లేకపోతే అన్నది, ఏ డార్లింగ్ నీ వాయిస్ బాగుంది, నీ వేషధారణ బాగుంది, నీ ఫేస్ లేదో చాముందిరా, భలే ఉన్నావు నువ్వని అన్నాడు. అనేసరికి అన్న థ్యాంక్ యూ అన్న అనుకుంటే నేను దాన్ని అందరూ వస్తున్నాను దాన్ని ఉరికిన అనమాట. ఉరికిన తర్వాతకి ఇది ఫైనల్ ప్రోగ్రామ్ అయింది, వచ్చేసిన తర్వాతకి అప్పుడు అనిపించాను ఆయన ఎవరు అనుకున్నా విజయ్ దేవరకొండ పెద్ద పెద్ద మూవీస్ చూసిన. అప్పటిదాకా నాకు తెలియదు అనమాట గెస్ట్లు ఇట్లా వస్తున్నాయి, మూవీస్ కూడా సరిగా చూడాలి. మొత్తం ఎట్లా అంటే ఎక్కడ ఉన్న విలేజ్ మొత్తం చిల్లుగా ఉంటారు అనమాట. నిజంగా ఏ మచ్చా ఏ చిచ్చా ఏం చేస్తున్నావు ఎట్లా ఏం చేస్తున్నావు అట్లా అనుకుంటే అట్లా ఉండేది అనమాట. అట్లా ఉన్న టైంలోనే అన్న అట్లా వచ్చి మాట్లాడేసరికి భలే అనిపించింది. తర్వాత అరే విజయ్ దేవరకొండ అన్న అట్లా అనేసరికి ఇంకొక గొప్ప విషయం నా లైఫ్లో జరిగింది.